అనగనగా ఒక ఊరిలో రాజు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. తన దగ్గర ఒక గాడిద, కొంచెం పొలం ఉన్నాయి. పాపం రాజు చాలా పేదవాడు. కాని రాజు ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు. తనకి తినడానికి తిండి, మంచి నిద్ర ఇస్తున్న దేవుడికి ధన్యవాదాలు చెప్పి రాజు నిద్రపోయేవాడు. అదే ఊరిలో రాము, సోము అనే ఇద్దరు వ్యక్తులుండేవారు. వాళ్ళు చాలా ధనవంతులు. అయినా కూడా ఎప్పుడూ రాజును చూసి అసూయపడేవారు. అందులో రాము ఇలా అంటాడు, అసలు రాజు ఇంత సంతోషంగా ఎలా ఉంటాడంటావ్? తన దగ్గర కేవలం ఒక గాడిద, కొంచెం భూమి మాత్రమే ఉంది కదా. అప్పుడు బదులుగా సోము ఇలా అంటాడు, అవును రాము, నాకు కూడా అదే అర్థం కావడం లేదు. ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నాడో. ఐడియా, నాకొక ఐడియా వచ్చింది. మనం రాజు పొలాల్లో ఉన్న ధాన్యాన్ని కాల్చేద్దాం అంటూనే వాళ్ళిద్దరూ ఆ రోజు రాత్రి ఎవ్వరూ చూడకుండా రాజు పొలంలోకి వెళ్లి ధాన్యానికి నిప్పంటించి నవ్వుకుంటూ ఇద్దరూ తిరిగి ఇంటికి వచ్చేస్తారు. మరుసటి రోజు ఉదయాన్నే రాజు పొలంలోకి రాగానే కాలి బూడిదైపోయిన తన ధాన్యాన్ని చూసుకుని ఏడవడం మొదలు పెడతాడు. ఓరి భగవంతుడా, ఇలా జరిగిందేంటి? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇంత నష్టం జరిగిపోయింది అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంటాడు. ఇది జరిగి వారం రోజులైపోతున్నా రాజుకి ఎలాంటి సమాధానం దొరకలేదు. ఏం చేయాలో పాలుపోలేదు. పాపం గాడిద కూడా తనతో పాటు ఆకలితో పస్తులుండేది. తన దగ్గర గాడిదకి పెట్టడానికి కూడా ఏమీ ఉండేవి కావు. ఒకవేళ నేను దీనికేమీ పెట్టకపోతే ఇది ఆకలితో చచ్చిపోతుంది. అందుకే దీన్ని అమ్మేయడమే మంచిది. ఇలా అనుకుని ఉదయాన్నే గాడిదని తీసుకుని తన సంపాదనలో దాచిపెట్టుకున్న కొన్ని నాణాలను తీసుకుని మార్కెట్కి బయలుదేరాడు. అడవి మార్గం నుండి వెళ్తూ ఉండగా ఆలోచిస్తూ ఇలా అనుకుంటాడు, ఒకవేళ ఈ అడవిలో దారి దొంగలుంటారట. వచ్చిన డబ్బుని దోచుకుంటే అమ్మో, నా వెండి నాణేలతో పాటు నా గాడిదను కూడా పోగొట్టుకుంటాను అనుకుని రాము బాగా ఆలోచించి తన దగ్గరున్న వెండి నాణాల మూటని గాడిద మెడలో కడతాడు. అలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్లగానే రాజు చాలా అలసిపోతాడు. ఒక చెట్టుకి గాడిదని కట్టేసి అదే చెట్టు కింద తను కూడా కాసేపు నిద్రపోతాడు. ఇంతలో అదే సమయంలో ఒక వ్యాపారస్తుడు అటువైపుగా వస్తున్నాడు. అసలే ఎండ ఎక్కువగా ఉన్నందున తాను కూడా విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు కింద కూర్చుంటాడు. అప్పుడే ఆ వ్యక్తి కన్ను గాడిదపై పడుతుంది. అనుకోకుండా గాడిదకి కట్టి ఉన్న మూటలోంచి ఒక వెండి నాణెం కింద పడుతుంది. ఇది చూసిన ఆ వ్యాపారస్తుడు చాలా ఆశ్చర్యపడి ఇది తప్పకుండా మాయాగాడిదయ్యుంటుంది అనుకుంటాడు. అతనికి ఆశ కలుగుతుంది. రాజుని ఇలా అడుగుతాడు, ఈ గాడిద మీదేనా? అవును, ఇది నాదే. మరెక్కడ తీసుకెళ్తున్నారు దీన్ని? నేను దీన్ని అమ్మడానికి బజార్ తీసుకెళ్తున్నాను. రాజు మాటలకి వ్యాపారస్తుడు కాస్త ఆలోచించి ఇలా అనుకుంటాడు, నాకు తెలిసి ఇది మాయాగాడిదని పాపం ఈయనకి తెలియదనుకుంటా. అందుకే దీన్ని అమ్ముకోవాలనుకుంటున్నాడు. అదేదో నేనే కొనుక్కుంటే పోలా అనుకుని ఆ వ్యాపారస్తుడు రాజుతో ఇలా అంటాడు, చూడండి, మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నేనే ఈ గాడిదని కొనుక్కుంటాను. ఆ గాడిదకి బదులుగా నా దగ్గరున్న నాణాలన్నీ నీకు ఇచ్చేస్తాను అని ఆ వ్యాపారస్తుడు చెప్పాడు. అప్పుడు రాజు ఇన్ని నాణాలా అనుకుంటూ ఇలా ఆలోచించాడు. నిజానికి ఈ గాడిదకు అసలు మాయ ఏమీ లేదు. కాని ఆ వ్యాపారస్తుడు ఎందుకింత డబ్బు ఇవ్వాలనుకుంటున్నాడు? సరే, ఏది ఏమైనా అంతా ఆ దేవుడి దయ. ఆ వ్యాపారస్తుడు వెండి నాణాల మూటను రాజుకి ఇచ్చి ఆ గాడిదను తీసుకుని వెళ్లిపోయాడు. రాజు కూడా ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్లగానే ఆ నాణాలను లెక్క పెడుతూ ఇలా అనుకుంటాడు, ఇన్ని డబ్బులతో నేను చాలా గాడిదల్ని కొనుక్కోవచ్చు. ఇంకా వాటికి ఏవి కావాలంటే అవి పెట్టచ్చు అంటూ ఎంతో సంతోషంగా ఉన్నాడు రాజు. ఇంతలో అక్కడికి రాము, సోము వచ్చారు. రాజు వెండి నాణాలను లెక్క పెట్టుకోవడం చూసి ఆశ్చర్యపోయి రాము ఇలా అడిగాడు, ఇన్ని బంగారు నాణాలు నీకెక్కడివి? ఎక్కడైనా దొంగతనం చేసావా? లేదు, నేను దొంగతనం చేయలేదు. ఆ భగవంతుడే ఈ గాడిద రూపంలో నాకు ఈ నాణాలిచ్చాడు. నేను నా గాడిదని అమ్మేశాను. ఇవి అలా వచ్చిన నాణాలే. ఇప్పుడు నేను బోల్డని గాడిదల్ని కొంటాను. ఇలా రాజు చెప్తున్న మాటల్ని వింటూ రాము ఇంకా సోము అవాక్కై చూస్తూ చాలా బాధగా తల పట్టుకుని కూర్చున్నారు. చూశారుగా పిల్లలు, ఈ కథ ద్వారా మీకేమర్థమైంది? ఎవ్వరికీ చెడు చేయకూడదు, అందరూ బావుండాలని కోరుకోవాలి.